క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రకాశం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతను కేసు గురించి వివరాలపై ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల మేరకు నాగులుపుల్పాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని కొనిజేటి సురేష్ అనే శనగల వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తిని నేరస్తులు అతని మేనలుల్లాగా ఫోన్ లో మాట్లాడి అతనిని నమ్మించి ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నట్లు దానికి డబ్బులు అవసరమని అడిగి వెంటనే తిరిగి ఇస్తామని నమ్మించి మోసం చేసి సురేష్ బాబు వద్ద నుంచి పలుమార్లు ఫోన్ పే ద్వారా 8,34,000 రూపాయలు నగదు బదిలీ చేయించుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వారు ఆ డబ్బులు డ్రా చేసుకుని క్రికెట్ బెట్టింగుల్లో పెట్టుబడి పెట్టుకుంటూ గడిపారని తెలిపారు. సదరు సురేష్ బాబు ఫిర్యాదుపై ప్రకాశం జిల్లా నాగులుపుల్పాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడి దర్యాప్తు జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు మరియు వారి సిబ్బంది, నాగులుపుల్పాడు ఎస్ఐ బి శ్రీకాంత్, కానిస్టేబుల్ పి రాఘవులు, డి తిరుపతి రెడ్డి, హోంగార్డ్ రవికుమార్ రెడ్డి సహాయంతో నేరస్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. అరెస్ట్ కాబడిన ముద్దాయిలు ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికొరవ మండలం ఉపరపాలెం గ్రామం కోట విజయకృష్ణ, ఉమ్మడి ప్రకాశం జిల్లా నర్సాపేట మండలం సాలిం నగర్ గ్రామానికి చెందిన చిక్కాల డొమినిక్ చక్రవర్తి అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కేసును త్వరితగతిన ఛేదించి కనపరిచిన ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు, నాగులుపుల్పాడు ఎస్ఐ బి శ్రీకాంత్, కానిస్టేబుల్ రాఘవులు, తిరుపతి రెడ్డి, హోంగార్డ్ రవికుమార్ రెడ్డిలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. అఫెన్స్ చేయటం మొదలు పెట్టారు. అట్లాంటి వాటిల్లో మనకు ఈరోజు ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి కేసులు కూడాను అలాంటిది ఒకటి. దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయటం జరిగింది. ఒక అతని పేరు కోట విజయకృష్ణ అని చెప్పేసి బల్లికొరవ మండలం కొప్పెరపాలెం విలేజ్. తర్వాత రెండో అతను చక్రవర్తి అని చెప్పేసి సాలిం నగర్ అని చెప్పేసి నర్సరావుపేట దగ్గర. వీళ్ళల్లో మెయిన్ వ్యక్తి మనకు కోట విజయకృష్ణ. ఇతను 2017లో సిఏ చేస్తూ డిస్కంటిన్యూ చేశాడు. అప్పటి నుంచి కూడాను ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతను చేసేటటువంటి అఫెన్స్ మోడల్ ఎలా ఉంటుందనంటే, తనకు తెలిసినటువంటి నెంబర్లు లేదంటే ఎక్కడైనా సరే చూసిన నెంబర్లు కామన్గా ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తే మామయ్య అని చెప్పేసి పిలుస్తాడు. మామయ్య అని చెప్పేసి పిలిస్తే అవతల వ్యక్తి కనుక చెప్పురా చందు అనో లేదా చెప్పురా ప్రకాష్ అనో అలా కనుక కనెక్ట్ అయ్యారు అని అంటే వాయిస్ వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులది ఎవరో ఒకళ్ళ వాయిస్ తోటి కొంచెం సిమిలారిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులకి ర్యాండమ్గా కొడతా ఉంటాడు. ఏదో ఒక నెంబర్ తోటి కనెక్ట్ అవుతాడు అనమాట. కనెక్ట్ అయినటువంటి వెంటనే తను ఏదో ఇబ్బందులో ఉండానో లేదంటే ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందనో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర లేదా బిజినెస్ చేస్తున్నాను కొంత డబ్బులు అవసరమనో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు, ఫోన్పే చేయించుకుంటాడు. అది కూడా ఫోన్పే చేయించుకునేది తన సొంత అకౌంట్కు చేయించుకోడు. ఏం చేస్తాడు అని అంటే, మనకు మనీ ట్రాన్సాక్షన్స్ పాయింట్స్ అని ఉన్నాయి, బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు. మనం బ్యాంకుల వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రూరల్ ఏరియాలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి పని అనమాట. మీరు అందరూ గమనించే ఉంటారు, రూరల్ ఏరియాలో ఉంటారు. అలాంటి నెంబర్ ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ నెంబర్ చూస్తాడు. ఆ నెంబర్ చూసి ఆ నెంబర్ ఇస్తాడు ఫోన్ చేసినటువంటి వ్యక్తికి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు. అట్లా అతని ద్వారా కనెక్షన్ కనుక బాగా కుదిరింది, వాళ్ళిద్దరి మధ్య కరస్పాండెన్స్ కుదిరిందంటేనో 2-3 సార్లుగా డబ్బులు వేయించుకుంటాడు. ఒకవేళ ఒక్కోసారి ఒక్క ట్రాన్సాక్షన్ తోటే క్లోజ్ చేసుకుంటాడు. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకొని చీట్ చేయటం. ఆ వేసినటువంటి అమౌంట్ను ఈ రెండో వ్యక్తి చక్రవర్తి అనేటటువంటి వ్యక్తిని పంపించి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. ఈ రకంగా 2017 నుంచి ఈ విధమైనటువంటి మోసాలు చేయటం మొదలుపెట్టాడు. మనకు విజయనగరం టౌన్లోనే 1 టౌన్లో ఒక 2 కేసులు, విజయనగరం 2 టౌన్లో ఒక కేసు నమోదు చేయటం జరిగింది అక్కడ. అట్లాగనే నూజివీడులో ఒక కేసు జరిగింది. అట్లానే కృష్ణలంక పోలీస్ స్టేషను మనకు విజయవాడ సిటీలో ఒక కేసు ఉంది. అలాగనే కైకలూరు మనకు తెలిసినటువంటి కేసెస్ ఇవి. అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇతను చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ చేయనటువంటివి కూడా కొన్ని ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే మనకు తెలిసినటువంటి కేసెస్ ఈ 6 కేసెస్ అన్నమాట. చివరగా మన దగ్గర ఉప్పుగుండూరులో ఒక అతనికి కూడాను ఇట్లా మామయ్య అని చెప్పేసి మాట్లాడి తనేదో బిజినెస్ చేస్తున్నానని దాంట్లో అవసరం అని చెప్పేసి అతని దగ్గర నుంచి 8,34,000 వరకు తనకు 3-4 దఫాలుగా అమౌంట్ వేయించుకోవటం జరిగింది. ఈ అమౌంట్ తోటి ఏం చేస్తాడు అని అంటే, తను మళ్ళీ బెట్టింగ్లను
రకరకాల అదరు వైసెస్ అతనికి అలవాటు పడి వాటికి ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. మనకు ఉప్పుగుండూరులో కూడాను లాస్ట్ మంత్ డిసెంబర్లో జరిగింది. అది ఈ అమౌంట్ తోటి అతను బెట్టింగ్ పర్పస్ నిమిత్తం అని చెప్పేసి వేరే ఒక డిస్టెంట్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఈరోజు మన నాగలుప్పలపాడు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవటం జరిగింది రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో. దీంట్లో మొదట్లో జరిగినప్పుడు కూడాను ఎస్పీ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. దాని మేరకు ఎస్పీ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నాగలుప్పలపాడు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కూడాను అండర్ ది గైడెన్స్ ఆఫ్ రూరల్ ఇన్స్పెక్టరు దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసు డిటెక్ట్ చేసినటువంటి నాగలుప్పలపాడు ఎస్ఐ గారికి అట్లాగనే వాళ్ళ సిబ్బంది ఉన్నారు కొంత దీంట్లో ఎక్కువగా స్ట్రగుల్ పడి కూడాను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటంలో రాఘవులు అని చెప్పేసి తిరుపతి రెడ్డి, తర్వాత రవికుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారి తరపు నుంచి నా వైపు నుంచి కూడా వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు 8 లక్షల రూపాయలు మీరు చూస్తున్నటువంటి అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయటం జరిగింది. వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ మీరు అంటే ఇట్లాంటి ఎన్నో రకాలుగా జరిగినటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకవేళ ఇలాంటి వ్యక్తి కనుక పబ్లిక్కి ఎవరికన్నా ఫోన్ చేసినట్లయితే అతను వాయిస్ కానీ లేదు అని అంటే అదర్ డీటెయిల్స్ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చును. కన్ఫర్మేషన్ లేకుండా కనుక మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ విధంగా మోసపోయేటటువంటి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ దిస్, ఇంకా మిగతాది కూడా ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ మీరు అందరూ చూస్తున్నారు. ఫారిన్లో వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్లు చేసి మీ వాడిని మేము అక్కడ అరెస్ట్ చేసాము, పలానా వాళ్ళ కేసులో ఇరుక్కున్నాడు, మీరు ఇంత అమౌంట్ కనుక మా అకౌంట్లో వేస్తే వాళ్ళను రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఫోన్లు చేయటం, వీడియో కాల్స్ కూడా చేస్తున్నారు. వీడియో కాల్స్ చేసినప్పుడు కూడాను సిబిఐ ఆఫీస్ లాగానో ఈడీ ఆఫీస్ లాగానో లేదంటే ఒక పోలీస్ స్టేషన్లో లాగానో సెటప్ ఏర్పాటు చేసి వీడియో కాల్ చేసేటప్పటికి ఏమనిపిస్తుంది, ఎవరికైనా ముందు కొంచెం కంగారు అనిపిస్తుంది. ఆ కంగారుని వాళ్ళు పెట్టుబడిగా తీసుకొని వీళ్ళ చేత అమౌంట్లు వేయించుకుంటున్నారు. ఈ విధంగా పబ్లిక్ని కొత్తవి ఇప్పుడు నేను చెప్పినవి అనే కాకుండా రేపు ఇంకొక రోజు కొత్తది రాదు అని చెప్పేసి మనం ఏమీ అనుకోలేం. కొత్తది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఊహించలేనిది కొత్త పద్ధతి కూడా రేపు రావచ్చు. అందువల్ల అందరూ కూడాను ఇలాంటి క్రైమ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పబ్లిక్కు మా వైపు నుంచి కోరుకుంటున్నాను.